వెల్కమ్ టు ట్రెండింగ్ నౌ. 7 మండలాల గురించి విభజన బిల్లులో పెట్టారంటూ కిషన్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మండిపడుతున్నారు. తెలంగాణపై ప్రతిసారి మోడీ, అమిత్ షా విషం చిమ్ముతూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ నేతలు పాలనపై దృష్టి పెట్టకుండా తెలంగాణపై బురద జల్లడం సరికాదంటున్న దేశపతి శ్రీనివాస్తో మా ప్రతినిధి లివిల్ రెడ్డి ఫేస్ టు ఫేస్. స్వరాష్ట్రాన్ని సాధించాం, 12 సంవత్సరాలు పూర్తయింది. ఇవాళ స్వయం పాలన కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా పార్లమెంటు సాక్షిగా అవే విద్వేషాలు, అవే విద్వేష ప్రసంగాలతో పాటు తెలంగాణను అవహేళన చేసి మాట్లాడుతున్న మాటల పట్ల మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ దేశపతి గారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఇవాళ స్వరాష్ట్రం ఏర్పడింది, మీరు అనేక పోరాటాలు చేశారు, పోరాట త్యాగ ఫలితం ఇవాళ తెలంగాణ స్వరాష్ట్రంలో సగర్వంగా పాలన కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా ఎందుకు ఇలా అటు ఏపీ వారు కావచ్చు, స్వరాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు మాట్లాడిన తీరు ఎట్లా వచ్చారు? అదే విషాదం ఏమిటంటే, ఈ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి తెలంగాణకు వ్యతిరేకంగా వాదనలు వినిపించడం అనేది అంటే మొదటి నుంచి కూడా సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర నాయకుల ప్రాబల్యం ఉండేది. దానివల్ల తెలంగాణ నాయకత్వంలో ఒక దౌర్బల్యం ఉండేది. ఆ దుర్బలత్వాన్ని అధిగమించి నిర్భయత్వాన్ని ఇప్పటికీ వీళ్ళు సాధించుకోలేదు. దానికి కిషన్ రెడ్డి ఒక ప్రతీక అనమాట. కిషన్ రెడ్డి ఆ రోజంతా వెంకయ్యనాయుడు కనుసన్నల్లోనే మెదిలాడు. ఆయన ఇప్పుడు నిన్న మొన్న ఒక వీడియో కూడా చూస్తున్నాం. అందరూ రాజీనామాలు చేయమని ప్రజలు డిమాండ్ చేసినప్పుడు ఎండల లక్ష్మీనారాయణ రాజీనామా చేశాడు, కానీ నేను చేయలేదు, ఎందుకంటే మమ్మల్ని వినయ్ గడ్కరీ తర్వాత వెంకయ్యనాయుడు మమ్మల్ని కోప్పడ్డారు, మీరు అట్లా ఎట్లా రాజీనామా చేస్తారని చెప్పి కోప్పడ్డారు. ఎండల లక్ష్మీనారాయణ అట్లా రాజీనామా చేయవలసి లేకుండే అని కోప్పడ్డారని అంటున్నాడు. అంటే అప్పుడు ప్రజలు ఒకవైపు తమ ఆకాంక్షల కోసం నాయకుల నుంచి ఏదైతే ఆశిస్తున్నారో దానికి భిన్నంగా నాయకత్వాలు ఉన్నాయి. ఆ నాయకత్వాలను ఎదిరించి ప్రజల ఆకాంక్ష వైపు నిలబడేటువంటి స్వభావాన్ని కానీ, ధైర్యాన్ని కానీ, ఆ తెలంగాణ తనాన్ని కానీ వీళ్ళు ప్రదర్శించలేదు. అసలు కిషన్ రెడ్డి గారు చూస్తేనే ఆయన ఎప్పుడు గోడ మీది పిల్లివాటమే తప్ప తెలంగాణ ఉద్యమంలో ఆయన ప్రజల వైపు ఎప్పుడూ నిలబడలేదు, ప్రజల ఆకాంక్ష వైపు నిలబడలేదు, గట్టిగా జై తెలంగాణ అన్న పాపాన కూడా ఆయన పోలేదు. అటువంటిది నిన్న మరీ దుర్మార్గం ఏమిటంటే, ఈ 7 మండలాలను ఏదైతే ఆంధ్రప్రదేశ్కు ధారాదత్తం చేశారో అది దుర్మార్గంగా చేశారు, అప్రజాస్వామికంగా చేశారు. కనీసం తెలంగాణ ప్రభుత్వాన్ని అప్పుడు సంప్రదించలేదు. ఇంకా అసలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడలేదు. అప్పుడు డెసిగ్నేటరీ సీఎంగానే ఉన్నారు కేసీఆర్ గారు. అప్పుడు మీరు అట్లా అప్రజాస్వామికంగా కాల్పిండ్రు అని అంటే ఆయన లేచి ఒక చారిత్రక అవాస్తవాన్ని చెప్పాడు. విభజన బిల్లులోనే ఇన్బిల్ట్ ఉంది, ఆ 7 మండలాలు ఇవ్వాలని అన్నాడు. ఇది లేదు అసలు విభజన బిల్లులో. లేని దాన్ని ఉన్నది అని చెప్పడం ద్వారా కిషన్ రెడ్డి గారు ఏం సాధించదలుచుకున్నారు, ఎవరిని సంతృప్తిపరచదలుచుకున్నారు? అంటే ఇప్పటికీ చంద్రబాబు అనే ఊతకర్ర మీద బీజేపీ నిలబడి ఉంది కనుక ఆ చంద్రబాబు గారిని ప్రసన్నం చేసుకోవడం కోసం, సంతృప్తిపరచడం కోసమే కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారని అర్థం చేసుకోవాలి. దాంట్లో భాగంగా ఆయన ఏమంటున్నాడు, ఆ 7 మండలాలను ఇచ్చేయాలని చెప్పి దాంట్లోనే ఉంది అని అన్నాడు. నిజానికి దాంట్లో లేదు, ఆ ప్రస్తావనే విభజన బిల్లులో లేదు. పైగా ఆ విభజన బిల్లు కేసీఆర్ సోనియా గాంధీ ఇంటికి పోయి దండం పెట్టి రాశాడు అని అంటాడు. నిజానికి బిల్లు ఏర్పడిన సమయం వేరు, కేసీఆర్ గారు సోనియా గాంధీని కలిసిన వేరు సమయం వేరు, 7 మండలాలు ఆ ఏపీలో కలిపిన సమయం వేరు. వీటన్నిటిని కలగాపులగం చేసి మాట్లాడే ప్రయత్నం చేశాడు ఆయన. కేసీఆర్ గారు సోనియా గాంధీని కలవటం ఒక కర్టసీ. ఆమె తెలంగాణకు అనుకూలంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అన్నది సత్యం. సరే తీసుకున్నది, తీసుకున్నందుకు కర్టసీసేక ఆయన వెళ్ళాడు, ఫ్యామిలీతో వెళ్ళాడు, కృతజ్ఞతలు చెప్పొచ్చాడు. దాంట్లో తప్పే ఉంది? దాన్ని తప్పుపట్టాల్సిన లేదా దాన్ని ఒక లొంగుబాటుగా చిత్రించాల్సినటువంటి అవసరం ఏముంది? తర్వాత అభిప్రాయ భేదం వచ్చినప్పుడు ఆయన ఆ అభిప్రాయ భేదాన్ని స్పష్టంగా ప్రకటించాడు. మన ఒంటరిగా ఎన్నికల్లోకి వెళ్ళారు, ముఖ్యమంత్రి కూడా కాగలిగారు. అది అంత ప్రజలు ఇచ్చినటువంటి మాండేట్. ఇప్పుడు ఆ 7 మండలాలను వీళ్ళు అప్రజాస్వామికంగా తీసుకున్నారు అంటే అది విభజన బిల్లును కేసీఆర్ రాశాడంటాడు. అసలు కనీస విజ్ఞత ఉండాలి కదా. యూపీఏ ప్రభుత్వం తెచ్చిన విభజన బిల్లును యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామి కానీ కేసీఆర్ ఎట్లా రాస్తాడు? అంటే ఏదో ఒక నీలాప నింద పడేయాలని. ఇక దానికి అంటే ఆయన 7 మండలాలు ఇవ్వడాన్ని ఆయన సమర్థిస్తున్నాడు, సీలేరు ప్రాజెక్టు కట్టబెట్టడాన్ని ఆయన సమర్థిస్తున్నాడు. ఇది తెలంగాణ వైపు నిలబడమా? ఇది తెలంగాణ వాదాన్ని సప్రెస్ చేయడమా? తెలంగాణ వాదానికి రిప్రజెంట్ చేయడమా, సప్రెస్ చేయడమా? సప్రెస్ చేస్తున్నారు పార్లమెంట్లో. తెలంగాణ అస్తిత్వంని నిలబెట్టాల్సిన చోట, తెలంగాణ గొంతు వినిపించాల్సిన చోట కిషన్ రెడ్డి గారు చేస్తున్నది తెలంగాణ వాదాన్ని అణిచేస్తున్నాడు ఆయన.
అయితే వాళ్ళ ప్రధానంగా సార్ ఏదైతే బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు మీరు మేము కానీ తెలంగాణ ఉద్యమకారులు సాధించిన తెలంగాణలో ఇవాళ పాలన కొనసాగిస్తూ తెలంగాణపై విషయం చిమ్ముతున్నప్పుడు మౌనంగా ఎందుకు ఉన్నట్టు అనుకోవచ్చు సార్? కనీసమైన రేషన్ ప్రకటించలేదు. నిన్న తెలంగాణ ఏర్పాటు అనేది అదొక చీకటి అధ్యాయం అని, అదొక అప్రజాస్వామిక చర్య అని, అది దుర్మార్గం అని ఆంధ్ర నాయకులు వాళ్ళు ఇష్టమున్నట్టు కామెంట్స్ చేస్తుంటే బీఆర్ఎస్కి సంబంధించిన ప్రతినిధులు లేచి రేషన్తో ప్రతిస్పందించారు తప్ప కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఆ రకంగా రియాక్ట్ అయిన పాపాన పోలేదు. అసలు బీజేపీ వాళ్ళైతే నోరు మెదపలేదు. మాట్లాడిన కిషన్ రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడినాడు. ఇది పరిస్థితి. ఏదో మన ఎందుకు 8 మంది ఎతక తిననా అన్నట్టుగానే ఉంది కదా. మన అష్ట కష్టాల కోసం ఉన్నారు ఈ 8 మంది ఎంపీలు అన్నమాట. అంతకుమించి ఏం ఆకార పుష్టి నైవేద్య నష్టి అన్నట్టుగానే ఉంది. వీళ్ళు అంటే ఇవాళ చాలా స్పష్టంగా పార్లమెంటులో బీఆర్ఎస్కు తగినంత ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల తెలంగాణ గొంతు బలహీనపడింది, తెలంగాణ అస్తిత్వానికే ముప్పు ఏర్పడింది. మీకు ఇది మాత్రమే కాదు, అసలు ఆ 7 మండలాలను ధారాదత్తం చేస్తున్నప్పుడు రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలు కూడా ఉన్నారు. కానీ ఒక్క కాంగ్రెస్ ఎంపీ కూడా లేచి ఆ రోజు ఆ 7 మండలాల ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయడాన్ని వ్యతిరేకించలేదు, మాట్లాడలేదు. అసలు కేసీఆర్ గారు ఇక్కడ బంధకాలు ఇచ్చారు, తెలంగాణలో ఆయనకు బంధకాలు ఇచ్చారు తప్ప పార్లమెంట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీలు కానీ బీజేపీ ఎంపీలు కానీ ఆ రోజు కూడా, బీజేపీ ఎంపీలు అయితే వాళ్ళు కుమ్మక్కయ్య ఉన్నారు, వాళ్ళు వాళ్ళ కెరీర్ కోసం, వాళ్ళ పొలిటికల్ కెరీర్ కోసం, వాళ్ళ పార్టీ ప్రయోజనాల కోసం, వాళ్ళు తెలంగాణ ప్రయోజనాలకు వాళ్ళు విఘాతం కలిగించారు. కానీ కాంగ్రెస్ నాయకులకి ఏం పుట్టింది అప్పుడు? వాళ్ళెందుకు మాట్లాడలేదు? వాళ్ళు కూడా నోరు మెదపలేదు. కాంగ్రెస్ నాయకులు కూడా పూర్తిగా సహకరించారు. ఇది ఇద్దరూ చేసి ఆ నిందను వాళ్ళు తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, తమ చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు కేసీఆర్ మీద దాడి చేస్తున్నారు నీలాప నిందలు వేసి. రెండవది ఆయన కాళేశ్వరం గురించి మాట్లాడినటువంటి మాటలు. కాళేశ్వరంలో ఉన్న అనేక కంపోనెంట్లలో ఒకానొక బ్యారేజ్లో 2 పిల్లర్లు బీటలు వారినాయి. అంత మాత్రం చేత కాళేశ్వరం యొక్క మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యర్థం కాలేదు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవాళ ఉపయోగపడుతుంది. ఇవాళ మూసీలోకి రేవంత్ రెడ్డి నీళ్లు తెస్తా అంటున్నది కాళేశ్వరం ఇన్ఫ్రాస్ట్రక్చర్ను చూసుకొనే, కాళేశ్వరంలో ఉన్న రిజర్వాయర్లను చూసుకొని, కాళేశ్వరంలో ఉన్న పంప్ హౌజులను చూసుకొని, కాళేశ్వరంలో నిర్మాణమైన కాలువలను చూసుకొని. ఇవాళ ఈరోజు ఈ నిమిషం ఇప్పుడు మనం సిద్దిపేటకు వెళదాం, నంగునూరు వెళదాం, లేదా మనం ఆలేరు వెళదాం, కాళేశ్వర జలాలు కాలువల ద్వారా రైతుల పొలాలకు ప్రవహిస్తున్నాయి. మరి అక్కడికి వచ్చి కిషన్ రెడ్డి గారు ప్రజల ముందు నిలబడి మాట్లాడండి, అక్కడ ప్రజలకు చెప్పండి కాళేశ్వరం వల్ల వ్యర్థమని. అక్కడ ప్రజలు మీకు జవాబు చెప్తారు, అక్కడ ఉన్న రైతులు జవాబు చెప్తారు. ఇంకా అబద్ధాలని అంతెందుకు, అసలు బీజేపీ ఎకనామిక్ సర్వే, కేంద్ర ప్రభుత్వం యొక్క ఎకనామిక్ సర్వే కాళేశ్వరం వల్ల తెలంగాణలో వ్యవసాయోత్పత్తి గణనీయంగా పెరిగింది అని ప్రకటించింది. ఆర్థిక సర్వే ఒక మాట మాట్లాడుతుంది, కిషన్ రెడ్డి గారు ఇంకొక మాట మాట్లాడతారు. అంటే మీ ఆర్థిక సర్వే మీద మీకు విశ్వాసం లేదా కిషన్ రెడ్డి గారు? మీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్థిక శాఖ తీసుకొచ్చిన ఆర్థిక సర్వే అబద్ధం అంటారా? పోని చెప్పండి. అంటే నోటితో ఒక మాట, నొసలతో ఒక మాట మాట్లాడే వైఖరి ఏదైతే ఉందో దీని వెనక ఆయన పొలిటికల్ కెరీర్ పట్ల ఆయనకున్న ఇంట్రెస్ట్ ఉంది తప్ప ఆయనకు తెలంగాణ ప్రయోజనాల పట్ల ఏ పట్టింపు లేదు అనడానికి నిన్నటి కిషన్ రెడ్డి మాటలు సాక్ష్యంగా నిలిచాయి. కృష్ణా జలాల దోపిడీ యథేచ్ఛగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నది, చేష్టలుడికి చూస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ప్రభుత్వాన్ని హెచ్చరించడానికి ఏమవుతుంది మీకు? అరే వాళ్ళ వాటాను మించి వాళ్ళు వాడుకుంటున్నారు అని మీకు హెచ్చరించడానికి ఏమవుతుంది? మీరు అన్నీ ఉన్న తర్వాత కూడా అదేదో అప్రజాస్వామికంగా జరిగింది, ఎవరో రెచ్చగొట్టారు, ఏమో చేశారని మాట్లాడడం అది రాజకీయ అర్భకత్వం. చరిత్రను అర్థం చేసుకోకపోవడం లేదా పరిణామాన్ని అర్థం చేసుకోకపోవడం, ఒక మూర్ఖమైనటువంటి వాదనను కొనసాగించడం. ఇటువంటి మూర్ఖమైన వాదన నుంచి ఆంధ్ర నాయకత్వం బయటపడాలి. 2 రాష్ట్రాల మధ్య సుహృద్భావ సంబంధాలను పెంపొందింపజేస్తూ, ఇద్దరు పరస్పరం హక్కుల్ని గౌరవిస్తూ, పరస్పర సమాన పంపిణీ చేసుకుంటూ, అది నదీ జలాలు కానీ మిగతా విషయాల్లో కానీ ఆ పరస్పరం గౌరవించుకుంటూ పరస్పర సహకార భావనను పెంపొందించుకోవాల్సింది పోయి ఇంకా కూడా ఏదో ఒక రకంగా దీన్ని మన విరోధం పెరిగేటటువంటి వాతావరణాన్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు. ఇవాళ ముఖ్యంగా నదీ జలాల విషయంలో వాళ్ళు ఒక హక్కు లేకుండానే ప్రాజెక్టులు నిర్మాణం చేయడం లాంటి ప్రయత్నాలు అవి ఇప్పటికి కూడా తెలంగాణ హృదయాలను గాయపరిచేటువంటి లేదా తెలంగాణకు ఒక వైమనస్యాన్ని సృష్టించేటువంటి పద్ధతి, తెలంగాణ హక్కుల్ని కబళించేటువంటి పద్ధతి. గాంధీ గారు ఒక మాట అంటారు, అన్ని వైపుల నుంచి గాలి మన వైపు ప్రసరించాలి, కానీ ఆ గాలిలో నీ కాళ్ళ కింద నేల కదిలిపోవద్దు అని చెప్తాడు. నీ కాళ్ళ కింద నేలను కాపాడుకుంటూ నువ్వు సకల సంస్కృతులను సమాదరించు అని చెప్తాడు. అది ఇవాళ మనం మన అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే
మనం ఒక ఉదారమైనటువంటి జాతీయ భావాన్ని కలిగి ఉండాలి తప్ప తెలంగాణ అస్తిత్వ స్పృహను మనం కోల్పోవద్దు. ఈ తెలంగాణ అస్తిత్వ స్పృహకు బీజేపీ వ్యతిరేకం, కాంగ్రెస్ వ్యతిరేకం. దీన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్. ఇవాళ ఏదేమైనప్పటికీ రెండు జాతీయ పార్టీలు తెలంగాణ పట్ల వివక్షణ చెప్తాయి. ప్రజలకి తెలంగాణ స్వరాష్ట్రానికి ముమ్మాటికి శ్రీరామరక్ష బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ నాయకత్వమే తప్ప ఇంకోటి కాదని కూడా స్పష్టంగా చెప్పారు దేశపతి శ్రీనివాస్ గారు. కెమెరా పర్సన్ దశరథ్తో లివిల్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్. తెలంగాణ హక్కుల కోసం పార్లమెంటులో కేవలం బీఆర్ఎస్ ఎంపీల గొంతు మాత్రమే వినిపిస్తుందన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. 8 మంది ఎంపీలున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ హక్కుల గురించి అసలు నోరెత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ పునర్విభజన చట్టం గురించి కిషన్ రెడ్డి ఏ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు వినోద్ కుమార్. ఎప్పటికైనా తెలంగాణ కోసం కొట్లాడేది బీఆర్ఎస్ మాత్రమేనంటున్న వినోద్ కుమార్తో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. పార్లమెంటు ఉభయ సభల్లో తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ హక్కులకు సంబంధించి ఏ అంశం వచ్చినా కూడా బీఆర్ఎస్ ఒక్క గొంతుక మాత్రమే వినిపిస్తుంది. బీఆర్ఎస్ సభ్యులు మాత్రమే తెలంగాణ గొంతుకగా మాట్లాడుతున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. తెలంగాణ హక్కులకు సంబంధించినటువంటి అంశంలో ఇటు బీజేపీ సభ్యులు కావచ్చు, కాంగ్రెస్ సభ్యులు కావచ్చు, ఆ గొంతును ఆపుకోవాల్సింది, కనీసం మాట్లాడకుండా ఉండాల్సింది పోయి తెలంగాణకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. నిన్న జరిగినటువంటి రాజ్యసభలో కిషన్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా కూడా దుమారం రేపుతున్నటువంటి సందర్భం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితేనేమి, పోలవరం అంశంలో కావచ్చు, ఏదైతే రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి అంశంలో మాట్లాడినటువంటి వ్యాఖ్యలు తెలంగాణ సమాజంలో బీజేపీ పార్టీని, కిషన్ రెడ్డిని కూడా చిన్న చూపు చూసే విధంగా మారినటువంటి సందర్భం. అంటే పార్లమెంట్లో తెలంగాణ గొంతుక ఎలా ఉండాలి, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ సంబంధించిన సభ్యులు కూడా తెలంగాణ హక్కుల గురించి ఎట్లా మాట్లాడితే తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనకరంగా ఉంటుందనే అంశాలు మనతో పాటు మాట్లాడడానికి మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు ఉన్నారు. ఇవాళ తెలంగాణ అంశం వచ్చినప్పుడు బీఆర్ఎస్ సభ్యులు మాత్రమే తెలంగాణ హక్కుగా తెలంగాణకు సంబంధించినటువంటి గొంతు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ సభ్యులకు సంబంధించినటువంటి వైఖరిని ఎట్లా చూడాలి, కిషన్ రెడ్డి నిన్న చేసినటువంటి వ్యాఖ్యలను, కాళేశ్వరం కావచ్చు, పోలవరం కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాల్సిన సందర్భం ఉంది సార్? తెలంగాణ రాష్ట్రం కోసమే పుట్టినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. సరే, నాడు టీఆర్ఎస్, నేడు బీఆర్ఎస్ పార్టీగా ఉన్నటువంటి మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని చెప్పి పుట్టినటువంటి రాజకీయ పార్టీ గులాబీ జెండా. 2001లోనే ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వాన ఈ పార్టీ పెట్టిన వాళ్ళల్లో నేనొక్కని. ఆ రోజు చెప్పాము, మేము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తాం. మేము ఈ పార్టీ తెలంగాణ ప్రజల కోసం ఉన్నటువంటి పార్టీ గులాబీ జెండా అని చెప్పి నాడు కేసీఆర్ గారు ప్రకటించారు. సుదీర్ఘకాలం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో పొందపరిచినటువంటి విషయాలని నిన్న కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి గారు ప్రస్తావించడం అవగాహన రహిత్యం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కానీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంలో కిషన్ రెడ్డి గారి పాత్ర శూన్యం. కిషన్ రెడ్డి గారికి అవగాహన లేదు. ఇలా అబాస్ పాలపిండు, నవ్వుల పాలపిండు. పార్లమెంట్లో 7 మండలాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నది. సోనియా గాంధీ గారిని అడగవలసింది మీరు మమ్మల్ని అడుగుతున్నారు. సోనియా గాంధీ గారి దగ్గరికి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు పోయి కాళ్ళు పట్టుకున్నాడు. అప్పుడు అడగలేంది ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారని చెప్పి వాస్తవాలకి దూరంగా ఉన్నటువంటి మాటలు అతను మాట్లాడాడు. సోనియా గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో 7 మండలాల్ని ఆంధ్రప్రదేశ్లో కలపలేదే. ఆ 7 మండలాలతోని తెలంగాణ ఇచ్చింది ఆనాటి పార్లమెంటు. ఆ పార్లమెంట్లో బిల్లులో 7 మండలాలు ఉన్నాయి. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 7 మండలాలను తీసి మోడీ గారి ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లో కలిపింది. ఏ పరిస్థితుల్లో కలిపింది? ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేసి పార్లమెంట్లో మొదటి రోజు అడుగుపెట్టిన రోజే ఆర్డినెన్స్ పార్లమెంట్లో ప్రవేశపెడితే నేనే ఆ రోజు ఆర్డినెన్స్ను ఇంట్రడ్యూస్ చెయ్యొద్దు అని చెప్పి గట్టిగా పట్టుబట్టి పార్లమెంట్ని మేము ఆ రోజు దిగ్బంధం చేస్తాం. అరే, మొదటి రోజు మోడీ గారు అడుగుపెట్టిన రోజే పార్లమెంట్లు ఈ విధంగా చేసిందని చెప్పి ఆనాటి పత్రికలు, మీడియాలన్నీ కూడా పెద్ద ఎత్తున రాసివి. ఆ ఆర్డినెన్స్ రీప్లేస్ చేసి చట్టం చేయడానికి మళ్ళీ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు
మేము బంద్ పిలిపించినాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలి రోజుల్లో పట్టే, రాష్ట్రం ఏర్పడ్డ నెల రోజుల్లో పట్టే మళ్ళీ తెలంగాణ బంద్ పిలిపించింది టీఆర్ఎస్ పార్టీ నాడు. ఇవన్నీ ఆయనకు తెలియదు పాపం కిషన్ రెడ్డికి. తెలియక ఆ రోజే కదా మండలాలు కలిపింది, చట్టంలో ఉన్నది కదా అని అంటాడు. ఇంకా దాన్ని నవ్వాలనా ఏడవాలనా ఆ వ్యాఖ్యానాలు. అందుకే నేను ఆ రాజ్యసభలో మా పార్లమెంట్ సభ్యులు సురేష్ రెడ్డి గారు, వద్యరాజు గారు, మిగతా సభ్యులు పట్టుబట్టి గలమెత్తి నువ్వు మాట్లాడింది వాస్తవాలకి దూరంగా ఉన్నాయి, వాస్తవం తెలుసుకో కిషన్ రెడ్డి అని చెప్పి కూడా పట్టుబట్టారు. సో ఇవాళ బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఈరోజు లోక్సభలో ఉన్నారు. ఏనాడు కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలంగాణ కోసము రైల్వే ప్రాజెక్టులు కానివ్వండి, తెలంగాణ కోసం జాతీయ రహదారులు కానివ్వండి, తెలంగాణ కోసం రావాల్సినటువంటి 3 IT కానివ్వండి, తెలంగాణకు రావాల్సినటువంటి మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ IIM గురించి కానీ ఎవరు పట్టుబట్టలేదు. నాడు మేము పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పుడు రోజు పార్లమెంట్లో గలమెత్తుతాం. ఇలా బీబీ నగర్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తెలంగాణ రాష్ట్రానికి కేటాయించలేదు, కానీ పార్లమెంట్ని దిగ్బంధం చేస్తాం ఆ రోజు మేము చేసి తెలంగాణ కోసం ఒక ఎయిమ్స్ని పట్టుకురావడం జరిగింది. జాతీయ రహదారులన్నీ ప్రకటింపజేస్తాం. కాబట్టి తెలంగాణ స్పృహ, తెలంగాణ ఆలోచన విధానము, తెలంగాణ అభివృద్ధి కోసం ఆకాంక్షించే పార్లమెంట్ సభ్యులు ఈరోజు పార్లమెంట్లో ముఖ్యంగా లోక్సభలో లేకపోవడం చాలా దురదృష్టం. మా పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులు 4 గలమెత్తుతున్నారు, మాట్లాడుతున్నారు, వాళ్ళకు వీలైనంత సందర్భంలో నిన్న సిఆర్ పాటిల్ కేంద్ర మరి జలవనరుల శాఖ మంత్రి ఆయన మాట్లాడుతుంటే ఇదే కిషన్ రెడ్డి పక్కన ఉండి ఇంకెవరైనాట 1,00,000 కోట్లు నీళ్లు కొట్టుకపోయినా అని ప్రాంప్ట్ చేస్తే ఈయన తక్కువ మాట్లాడాడు. ఒక మంత్రి మాట్లాడింది కాబట్టి అది ఇలా పార్ట్ ఆఫ్ ది రికార్డ్ అయిపోయింది. అంటే ఇలాంటి దుస్సాహసం ఈ కిషన్ రెడ్డి ఇంకెవరు వాడు పక్కకుండి ప్రాంప్ట్ చేస్తున్నారని చెప్తున్నారు నాకు. ఆయన జవాబులో ఆయన ఏం మాట్లాడలేదు కాళేశ్వరం గురించి, అంతా బాగుంది, పంటలు బాగుండుతుంది అని చెప్పి కూర్చుంటే ఈయన ప్రాంప్ట్ చేస్తే ఆయన మళ్ళా సప్లిమెంటరీ ప్రశ్న అప్పుడు 1,00,000 కోట్లు నీళ్ళలో కొట్టుకపోయినా అన్నాడు. అది రికార్డ్ అయిపోయింది. ఇవాళ దానిపైన మేము ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తాం. పార్లమెంటు రాజ్యసభ ఇప్పుడు వాయిదా పడ్డా మళ్ళీ 16కో 17కో మళ్ళీ ఉంటుంది అంటున్నారు. డెఫినెట్గా పట్టుబడతాం. వచ్చి చూడు మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ కొట్టకపోతే, నీళ్ళలో కొట్టకపోతే 1,00,000 కోట్లు, ఇవాళ సబ్స్టేషన్లు, పంప్ హౌజులు, తర్వాత టన్నల్స్, భూసేకరణ ఇదంతా కొట్టకపోయి పోలవరంలో ఉన్నాయా? ఎక్కడున్నాయి? గోదావరిలో కొట్టకపోతే పోలవరంలో ఉండాలి కదా. ఈ పంప్ హౌజులు, మోటార్లు, సబ్స్టేషన్లు, పైపులు ఇవన్నీ కొట్టకపోయినాయి కదా. 1,00,000 కోట్లు కొట్టకపోతే అక్కడ పోయి ఉన్నాయా? ఏం మాట్లాడతారు? దిక్కుమాలిన మాటలు. కాబట్టి ఇలా పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు రాజ్యసభలో ఉండడం ఇంతో అంతా మాట్లాడుతున్నాం. లోక్సభలో ప్రజలు మాకు అవకాశం ఇవ్వలేదు, మేము పోలేకపోయినాం. కానీ ఇప్పుడు తెలుస్తుంది పార్లమెంట్లో తెలంగాణ గలమిపిటోళ్ళు లేకపోవడం చాలా బాధిస్తుంది సామాన్య ప్రజలకి. బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకా పార్లమెంట్లో కేసీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి అంశాల మీదనే బద్నాం చేసేటువంటి ప్రయత్నాలను బురదజల్లేటువంటి ఈ ప్రయత్నాన్ని ఏమని చెప్తారు సార్? ఇది ఒకటే ముచ్చడండి, ప్రజల నిర్ణయము. ప్రజలు కాంగ్రెస్లో బీజేపీలో గెలిపించారు, గా పరిస్థితి ఉంటుంది. అది ప్రజలు ఆలోచించాలి. ఇప్పుడు నేను ఎందుకని అలా కాంగ్రెస్ బీజేపీని ప్రజలు గెలిపించారు కాబట్టి ప్రజలే ఆలోచించాలి. ఎవరైతే ఇప్పుడున్నటువంటి ఎంపీలు, రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ప్రజల కోసం ఏం చేస్తున్నాం, ప్రజల హక్కుల కోసం కావచ్చు, తెలంగాణ హక్కుల కోసం ఏ విధంగా పోరాడుతున్నాం, ఏం ప్రశ్నలు లేవనెత్తుతున్నాం అనేటువంటి విషయాలను వాళ్ళే ఆలోచించుకోవాలి. ఇప్పటికైతే రాజ్యసభలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణ హక్కుల కోసం పోరాడుతున్నారు, గలం విప్పుతున్నారు అన్నటువంటి అంశాన్ని వినోద్ కుమార్ గారు చెప్తా ఉన్నారు. ఆ రోజు మేము పార్లమెంట్లో ఉన్నటువంటి సందర్భంలో తెలంగాణ హక్కుల కోసం అనేక కేంద్ర ప్రాజెక్టులను తీసుకొచ్చే విధంగా కృషి చేశామన్నటువంటి అంశాన్ని కూడా ఆయన గుర్తు చేసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, హన్మకొండ జిల్లా కేంద్రం నుంచి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోయి తెప్పి మాట్లాడుతున్నారు, అది కూడా పార్లమెంటులో. చంద్రబాబు పల్లకి మోసే క్రమంలో పవిత్రమైన పార్లమెంటునే తప్పుదోవ పట్టించాడు. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో 7 మండలాలను రాజ్యాంగ విరుద్ధంగా ఆర్డినెన్స్తో ఏపీకి కట్టబెట్టింది స్వయంగా ప్రధాని మోడీ. కానీ ఇప్పుడు కిషన్ రెడ్డి మాత్రం ఇదంతా విభజన చట్టంలోనే ఉందని చెబుతున్నాడు. तेलंगाना फॉर्मेशन से पहले जो विलेजेस भद्राचलम का आंध्र प्रदेश में दिया है, वो कांग्रेस पार्टी जब बाइफर्केशन बिल में वो इनबिल्ड था, वो लोग तय किया है
जब उसके बाद यही केसीआर जी ने सोनिया गांधी घर पे जाकर डिनर खा के पैर पकड़ के, जब याद नहीं आया क्या? जब पूछना था क्यों नहीं पूछे? जब आज क्यों पूछ रहे? आज जो बाइफरकेशन एक्ट के अंदर जो विलेजर्स बिल में लड़ा, आप बोल रहे थे तो नहीं बोले, अब आप सोनिया गांधी का पैर पकड़ के आपसे बात किया है, जब आप बोले पूछा। అసలు కిషన్ రెడ్డి పూర్తి అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. మీరింత సీనియర్ కేంద్ర మంత్రి అయ్యి ఉండి 7 మండలాలు గుంజుకున్నది ఎవరు? ఇలా కిషన్ రెడ్డి గారు అంటారు ఆనాటి యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టంలోనే 7 మండలాల గురించి పెట్టారని అవగాహన లేకుండా కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇవాళ పార్లమెంట్లో కిషన్ రెడ్డి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కిషన్ రెడ్డి మాట్లాడిండు. ఎప్పుడొచ్చింది ఆర్డినెన్సు? కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, కొత్తగా దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 7 మండలాలను గుంజుకొని ఆంధ్రలో కలుపుతూ ఆర్డినెన్స్ ఇచ్చింది. బీజేపీ ప్రభుత్వం వచ్చినాకనే పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది. 7 మండలాలు గుంజుకొని లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టును తెలంగాణకు లేకుండా చేసిందే బీజేపీ. 7 మండలాలను ఆంధ్రాలో కలిపి తెలంగాణకు అన్యాయం చేసిందే బీజేపీ. ఇవాళ అవగాహన లేకుండా విభజన చట్టంలో ఉంది అని చెప్పి కిషన్ రెడ్డి గారు పార్లమెంట్లో మాట్లాడారు. అది విభజన చట్టంలో లేదు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సవరణ చట్టం తెచ్చి 7 మండలాలను ఆంధ్రప్రదేశ్కి అప్పజెప్పింది, తెలంగాణ గొంతు కోసిందే బీజేపీ ప్రభుత్వం. 7 మండలాల విలీన పాపం తెలంగాణ గడ్డ ఎన్నటికీ మర్చిపోదు. అప్పుడప్పుడే పురుడు పోసుకున్న పసిగుడ్డు తెలంగాణ రాష్ట్రంపై మోడీ సర్కారు అత్యంత కర్కశంగా వ్యవహరించింది. చంద్రబాబు పోలవరం కోసం అన్యాయంగా 2014లో ఖమ్మంలోని 7 మండలాలను మోడీ ఏపీకి దారదత్తం చేసిండు. నాడు బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు ఉభయ సభల్లో కేంద్రం నిర్ణయం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేసిండ్రు. నియంతృత్వంగా తెచ్చిన ఈ ఆర్డినెన్స్పై ఎంతో పోరాటం చేసిండ్రు. తెలంగాణ గొంతు కోసిన నాటి ఘట్టం పార్లమెంటు చరిత్రలో చీకటి అధ్యాయంగా నిలిచింది. will come into force. Hence, an ordinance was promulgated by the President. I have already given a statement as required under Rule 71(1) ordinance. The bill seeks to transfer 6 mandals in full and 2 in part of Khammam district to Andhra Pradesh. AP Reorganization 2014 ordinance is against the spirit of the Constitution. The AP Reorganization Act 2014 was already notified on 1st March 2014. So the state of Telangana was formed on 1st March 2014, though the notified date was mentioned as 2nd June. This government has brought this ordinance on 29th May. So on 29th May, the government can't bring an ordinance. In order to alter the boundaries of a state, they have to follow Article 3 of the Constitution. Congress party is not against Polavaram. తెలంగాణలోని 7 మండలాలు ఆర్డినెన్స్ ద్వారా గుంజుకున్నది తానేనని సాక్షాత్తు చంద్రబాబు నాయుడే గతంలో సగర్వంగా చెప్పుకున్నాడు. మళ్ళోసారి చూద్దాం. చూస్తే 7 మండలాలు ముంపుకు గురయ్యే మండలాలు తెలంగాణలో పెట్టారు. నాకుండే అనుభవంతో ఆ రోజు నేను ఒకటే ఆలోచించాను. ఈ 7 మండలాలు ఆ పక్కనుంటే జూన్ 2వ తారీఖున 2 రాష్ట్రాలుగా విభజన జరిగితే ఇంకా ఇది అసాధ్యం. మళ్ళీ తెలంగాణ అసెంబ్లీ యాక్సెప్ట్ చేసి లేకుంటే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తే తప్ప పోలవరం నిర్మాణం జరగదని చెప్పే ఉద్దేశంతో నేను ఎక్కడికక్కడ ముందే ఆలోచించి, ఎందుకంటే నాకుండే అనుభవం, ఆ సమయస్ఫూర్తితో యాక్ట్ చేసి ఆనాటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి, అదే మరిగా కొండే కేంద్ర నాయకత్వానికి చెప్పాను. 7 మండలాలు ఇస్తే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, మీరు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయలేను.
6 దశాబ్దాల అలుపెరగని పోరాట స్వప్నం తెలంగాణ. అణిచివేతను ధిక్కరించిన కేసీఆర్ అలుపెరగని పోరాటానికి దక్కిన ఫలితం. కానీ 12 ఏళ్లు గడిచినా ఇప్పటికీ తెలంగాణ ఏర్పాటును ఆంధ్ర ప్రాంత నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా పార్లమెంటులో 2 ఏపీ ఎంపీలు తమ ఆక్రోశాన్ని వెళ్లగొక్కారు. The dates I can give you, sir, from 5th February to 18th February 2014. What happened during the session? There's a bill that was introduced in the parliament, sir. The bill was bifurcation of the state, which was rejected vehemently by state assembly, sir. And next what they do, sir, they suspend 18 MPs, including the MPs of the Congress. She suspended that so that this bill, unconstitutional bill, can be passed. That is what she has done at that time, sir. And on top of that, on 18th February 2014, the last session, and I call it the black day in the parliament, sir. కారణం ఏంటంటే అనాలోచిత నిర్ణయం వల్ల 2014లో కేవలం ఒక ప్రాంతీయ బీఆర్ఎస్ అనేటువంటి ఆవేళ మరి తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు విద్వేషాలు రెచ్చగొట్టి ఆంధ్ర తెలంగాణల మధ్య అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టి కేంద్ర ప్రభుత్వం ద్వారా అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రాలను 2 కూడా ఏర్పాటు చేసేటువంటి సందర్భంలో స్పష్టత లేనటువంటి కారణంగా కేవలం ఎన్నికలే లక్ష్యంగా 2014కు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకి ఈ రకమైన నష్టం జరిగింది. ఇది వాల్టీ ట్రెండింగ్ నౌ. కీప్ వాచింగ్ టీ న్యూస్.